హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. అయితే ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి ఈ మధ్య. అయితే ఈ వ్లాగ్ వచ్చి నేను వర్షం పడకముందు చేసింది, కానీ అప్లోడ్ చేయడానికి కొంచెం నేను బిజీ ఉండి అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఇది హైదరాబాద్లో ఉన్న ఫారం మాల్, కానీ దాన్ని నెక్సెస్ మాల్గా నేమ్ అయితే మార్చారు. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఇది పరిచయమే. బట్ హైదరాబాద్ ఎవరైతే లేరు, ఫారం మాల్ నెక్సెస్ మాల్ ఎలా ఉంటుంది, మాకు దగ్గరలో ఉన్న నెక్సెస్ మాల్ కానీ ఏఎంబీ మాల్ కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. సో అక్కడ ఫారం మాల్కి నెక్సెస్ మాల్కి వెళ్తే మనకి అన్ని ప్రొడక్ట్స్ అక్కడే ఉంటాయి. మనకి కుర్తీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, పిల్లల బట్టలు కానీ, చెప్పులు కానీ, షూ కానీ, కాస్మెటిక్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, జ్యువెలరీ కానీ, వాట్ నాట్ అన్ని ఫుడ్ కానీ, మూవీస్ కానీ, ఎంటర్టైన్మెంట్ గేమ్స్ కానీ, సో అన్నీ ఉండే ఒక్క ప్లేస్ ఇది నెక్సెస్ మాల్. అలాగే ఏ షాపింగ్ మాల్ అయినా, ఏఎంబీ అయినా హైదరాబాద్లో. కానీ ఎందుకు రెగ్యులర్గా నేను నెక్సెస్ మాల్ వెళ్తాను అంటే, ఎప్పుడైనా మాల్స్కి వెళ్ళాలి అన్నప్పుడు నేను ఎక్కువగా నెక్సెస్ మాల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అక్కడైతే ఆల్మోస్ట్ అంటే నాకు అన్నీ అంటే ప్రొడక్ట్స్ అన్నిటికి నేను అంటే ఎక్కడ ఏది మంచిగా దొరుకుతుంది అనేది ఒక ఐడియా వచ్చేసింది, బ్రాండ్ ఎక్కడ ఏది బాగుంటుంది అన్నట్టు. సో ఏదైనా కొంచెం ఇప్పుడైతే మనం ఈ ఎండలకి బయటికి వెళ్ళలేం కాబట్టి పిల్లల్ని తీసుకుని కొంచెం మాల్ అయితే వాళ్ళు కూడా గేమ్స్ ఆడుకుంటారు కదా. మెయిన్ ఇప్పుడైతే వెళ్ళింది అయితే రీజన్ అయితే కిడ్స్ గేమ్స్ ఆడుకుంటానని చెప్తే వాళ్ళ డాడీ, ఇంకా కిడ్స్ అడిగితే డాడీలు నో చెప్పరు కదా, తీసుకుని వెళ్తున్నారనమాట. అయితే నేను కూడా చిన్న వ్లాగ్ చేద్దాము అన్నట్టు వీడియో తీశాను. కానీ హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ నెక్సెస్ మాల్ కూడా వీడియో తీయాలా అని మాత్రం అని అనుకోదు. ఎందుకంటే వీడియో వచ్చి ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే చూడట్లేదు, చాలా దూరం ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ వీడియోస్. సో వాళ్ళు కూడా వాళ్ళ మాల్స్ అది ఎలా ఉంటాయి ఏంటి అనేది పెడతారు, అండ్ మనది కూడా అప్లోడ్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు కదా ఫ్రెండ్స్ అని చెప్పేసి నేను ఈ చిన్న వ్లాగ్ అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ సమ్మర్ క్యాంప్, బూట్ క్యాంప్ కూడా జరుగుతుంది. అది డీటెయిల్గా నేను ఒక ఫ్యూ మినిట్స్లో మీరు అది కూడా చూడొచ్చు అనమాట. సమ్మర్ కాబట్టి కిడ్స్కి ఎంటర్టైన్మెంట్ కోసం అది పెట్టారు. మాల్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది, లేనిది ఏం లేదు ఇక్కడ అని అనిపిస్తుంది అనమాట. కుశల్ జ్యువెలరీ, యాక్చువల్లీ నేను ఈ మధ్య ఎక్కువ షార్ట్స్లో బ్లాక్ బీడ్స్ విత్ పెండెంట్ వేసుకుంటున్న కుశల్ జ్యువెలరీలో ఇక్కడ ఫారం మాల్లో తీసుకునేది. యాక్చువల్లీ మా అమ్మాయి అత్తకి వచ్చేసామండి ప్రొడక్ట్స్. ఇక్కడైతే ఇప్పుడు మా అమ్మాయి అత్తలో అబౌవ్ 3000 తీసుకుంటే 35% డిస్కౌంట్ నడుస్తుంది సమ్మర్ కార్నివాల్ అని చెప్పి. అలాగే అబౌవ్ 1250 తీసుకుంటే కూడా సమ్ 25% డిస్కౌంట్ అయితే నడుస్తుంది. ఈ మధ్య యాక్చువల్లీ షాంపూ కానీ, కండిషనర్ కానీ, ఆయిల్ కానీ ఇవన్నీ కూడా మేము మా అమ్మాయి అత్త దానికి షిఫ్ట్ అయ్యాము. జనరల్గా ఎప్పటి నుంచి అదే వాడతాము, కానీ ఇంకైతే షాంపూ కండిషనర్స్ కూడా అందులోకే షిఫ్ట్ అయ్యాం అనమాట. సోప్స్ అండ్ ఫేస్ వాష్, యాక్చువల్లీ నేను ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఫేస్ వాష్ కానీ అలాంటివి వాడడం తెలియదు. అండ్ మాయిశ్చరైజర్ కూడా ఏ బ్రాండ్ దొరికితే, అంటే బ్రాండ్ అని కాదు, ఇప్పుడు నివియా దొరికితే నివియా, డవ్ ఉంటే డవ్, లేదా వ్యాజిలైన్ ఉంటే వ్యాజిలైన్ బ్రాండ్లో ఏ మాయిశ్చరైజర్ ఉంటే అది కొంచెం అప్లై చేసుకోవడం, కొంచెం లిప్స్టిక్ రాసుకుని వెళ్ళిపోవడమే జరుగుతుంది. పర్టికులర్గా ఫేస్ వాష్ అనేది నాకు ఇప్పటివరకు కూడా పర్టికులర్గా ఏం తెలీదు. నేను ఇప్పటి వరకు కూడా సబ్బు పెట్టి కడుక్కోవడమే, కానీ ఈ ఫేస్ అనేది ఒక ఫేస్ వాష్ వాడాలి అని కూడా నేను ఎక్కువగా ఎప్పుడు కూడా ట్రై చేయలేదు, అంత ఐడియా కూడా లేదనమాట. బట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా అమ్మాయిలో లిప్స్టిక్స్ కూడా ఉంటాయి అంటే, నేను ఈ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్కి ఎప్పుడు కూడా చాలా దూరమే, ఏదో ఒక లిప్స్టిక్ వాడతాను ఒక మంచి బ్రాండ్లో అన్నట్టు, లిప్స్ పాడవకూడదు అన్నట్టు. కానీ మొన్న అనుకోకుండా మేము మాల్ వెళ్ళినప్పుడు, నెక్సెస్ మాల్ వెళ్ళినప్పుడు మా అమ్మాయిలోనే నేను ఒక లిప్ కలర్ షేడ్ తీసుకున్నాను అనమాట, లిప్స్టిక్. బట్ మ్యాట్ ఫినిష్ కానీ ఎంత సూపర్బ్ ఉందంటే, అది సూపర్గా లైట్ వెయిట్గా ఫీల్ అయ్యాను నేనైతే లిప్స్టిక్. అందుకని చెప్పి నేను మా హస్బెండ్కి వెళ్ళినప్పుడు నాకు మా అమ్మాయిలో ఒక లిప్ షేడ్ ఏదైనా తీసుకుంటాను, నాకు భలే నచ్చింది అంటే తీసుకోమని చెప్పారు. ఈవెన్ మా హస్బెండ్ కూడా మా అమ్మాయిలో షాంపూ అండ్ కండిషనర్కి చాలా ఇంప్రెస్ అయ్యారు. అండ్ అలాగే ఫేస్ వాష్ కూడా నేను ఫస్ట్ టైం అయితే నమ్మకపోయినా ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ఫేస్ వాష్ అయితే ఫస్ట్ టైం తీసుకున్నాను. నేను వాడటం కూడా ఫస్ట్ టైం అనమాట, ఎవరు నమ్మరు. జస్ట్ హెయిర్కి కండిషనర్ కూడా ఒక 3 years నుంచి హెయిర్ కండిషనర్ వాడాలి అన్నట్టు, ఇక్కడ మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత వాటర్ బాగోకపోవడం వల్ల కండిషనర్ అప్లై చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ అయితే మనకు అంత ఐడియా లేదు, తెలియదు కూడా అన్నట్టు. సో మా అమ్మాయి అర్థలో అంతా కూడా
ఏమీ కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి వాడచ్చు అని చెప్పి అని అనిపించింది. అయితే లిప్స్టిక్ అయితే నేను చాలా ఫిదా అయ్యాను. నేను అందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా చూపించమని అడిగాను. కాకపోతే నేను స్టిక్ టైపే తీసుకున్నాను. అందులో ఇంకా చాలా లిప్స్టిక్స్లో అయితే చాలా షేడ్స్ ఉన్నాయి. నేను అన్నీ ట్రై చేయలేదు, ఎందుకంటే రెగ్యులర్గా ఎక్కువ లిప్స్టిక్ కలర్స్ అయితే నేను మార్చను. ఓన్లీ 1-2 షేడ్లలోనే ఎక్కువ నడుస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నా షార్ట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. సో ఇందులో మా అమ్మాయి అర్థలో అయితే ప్రోడక్ట్స్ ఇన్ని రోజులు ఎక్కడున్నా అబ్బాయి ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయా అసలు మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఎప్పుడు మనం ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి మాల్కి అన్నిసార్లు వెళ్ళినా కూడా మనకి అంత ఇంట్రెస్ట్ రాలేదు అది తీసుకోవాలి అన్నట్టు. మా అమ్మాయి ప్రోడక్ట్ అని ఇదనే కాదు, మాల్స్లో ఎన్నెన్ని ఉంటాయి. లైక్ బాడీ వాష్ది కూడా ఒక బిగ్ షాప్ ఉంటుంది కదా, లైక్ సంథింగ్ లైక్ బాడీ షాప్ అని చెప్పి, అందులో కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఎన్ని లిప్ షేడ్స్ అప్లై చేసింది చూసారా ఈ అమ్మాయి. సో నేను ఇందులో ఒక్క కలర్ మా పిల్లలకి చూపించి ఏ కలర్ బాగుందని చెప్పి నేను ఒక్క షేడ్ అయితే తీసుకున్నాను. ఓన్లీ స్టిక్స్లోదే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా లిప్స్టిక్స్ అయితే చాలా వెరైటీస్ షేడ్స్ ఉన్నాయి, కానీ ఇంక నేను అదేమీ అయితే తీసుకోలేదన్నమాట. హస్బెండ్ అయితే అండ్ షాంపూ అండ్ కండిషనర్ అయితే తీసుకున్నారు. జనరల్గా మనకి బయటపడే రేట్లే ఉంటాయి మా అమ్మాయి ప్రొడక్ట్స్లో కూడా. కాకపోతే ఏంటంటే ఇంకా మనం 3000 అలా బిల్ చేసినప్పుడు ఇంకా 35% కాస్ట్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇంకా మనకి తక్కువే పడతాయని చెప్పాలి బయట షాంపూ కంటే కూడా. ఎలాగా మనం బయటన రత్నదీప్ వేరే షాప్స్కి వెళ్ళినా మనం అయితే షాంపూ అవి తెచ్చుకుంటాం కదా, సోప్స్. అండ్ మా అమ్మాయి ఎర్త్లోనే మాయిశ్చరైజింగ్ సోప్ కూడా ఉంది. నేను అది కూడా ఒకటి తెచ్చుకున్నాను. అది యాక్చువల్లీ ఈరోజు నేను ఎప్పుడైతే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానో ఈరోజు మార్నింగ్ నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నాను. అయితే అది ఆ సోప్తో ఫేస్ వాష్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఏమీ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయక్కర్లేదు అని, అంటే ఆ ఫీల్ అనిపించింది అనమాట. చాలా లైట్ వెయిట్గా డవ్ వాడితే కూడా ఆ ఫీలే వస్తుంది. ఈవెన్ డవ్ కన్నా నాకు +1 అన్నట్టు అనిపించింది. డవ్ లాగే కానీ ఇంకొంచెం బాగుంది అన్నట్టు అనిపించింది. నేనేమీ బ్రాండ్స్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ వాట్ ఐ ఫీల్ అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. మా అమ్మాయి ఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ అయితే నాకు ప్రొడక్ట్స్ ఉన్నాయని తెలుసు, బట్ నేను యూజ్ చేయడానికి అయితే ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. మా అమ్మాయి ఎర్త్లో అయితే హెయిర్ ఆయిల్ని నేను ఆనియన్ హెయిర్ ఆయిల్ అయితే నేను రెగ్యులర్గా వాడతాను. చాలా ఇయర్స్ నుంచి అది ప్రోడక్ట్ వచ్చిన దగ్గర నుంచి నేను అదైతే వాడతాను. ఎందుకంటే అది మా అమ్మాయి ఎర్త్ అని కాదు, ఆనియన్ ఆయిల్ వాడటం అనేది హెయిర్ రీగ్రోత్కి లేకపోతే స్ట్రెంగ్త్కి మళ్ళీ థిక్నెస్కి ఇది యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఉండదు, సిల్కీనెస్ ఉంటుంది అని చెప్పి ఇందులోనే కాదు, నేను ఏ ప్రోడక్ట్లో అయినా ఆనియన్ ఆయిల్ దొరికితే కనుక నేను తీసుకుంటాను. ఈ పక్కనే చిన్న సైజు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. నేనైతే మా అమ్మాయి ఎర్త్లో ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నానో నేను అది ఇంకో వ్లాగ్ చేస్తాను, అది మీరు చూడండి. ఈ పక్కన ఉన్న చిన్న చిన్న మినీ షాప్స్ కూడా నేను కవర్ చేయడం జరిగింది. నేను తీసుకున్న ప్రోడక్ట్స్కి హస్బెండ్ అయితే బిల్ వేస్తున్నారు. ఈ పక్కన నేనైతే ఇవి కూడా కవర్ చేస్తున్నాను. సో ఇదన్నమాట సంగతి ఫ్రెండ్స్. అయితే నేను ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత అలాగా యాక్చువల్లీ అయితే గేమ్స్కి వెళ్ళాలి ప్లాన్, మెయిన్ అయితే అదే ఉండింది. పిల్లలు ఆడుకోవటానికి కోసమని మెయిన్ వచ్చాము. అయితే మొత్తం మాల్ అంతా కూడా ఒకసారి తిరుగుదామన్నట్టు వచ్చామన్నమాట. యాక్చువల్లీ కూపన్స్ హస్బెండ్కి 2-3 years బ్యాక్ సమ్ కూపన్స్ వచ్చాయి. వెస్ట్ సైడ్లో కూడా ఒక 1000 రూపీస్ది కూపన్ ఉందన్నమాట. నేనైతే ఆ కూపన్ని అసలు 2 years అయింది, ఇంకా 6 months 8 monthsలో అది ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ నాకైతే ఈ మధ్య వరకు తెలీదు కూపన్స్ ఉన్నాయని కూడా. లేటెస్ట్గా ఒక 2-3 months బ్యాక్ చెప్తే కూడా నేను ఆన్లైన్లో చాలా కుర్తీస్ అవి సారీస్ తెప్పించుకున్నాను. అవి మీకు చూపించాను కదా, అవి అయితే ఇంకా ఉన్నాయి ఆ కూపన్స్ అయితే. ఇదైతే హస్బెండ్ చెప్పారు వెస్ట్ సైడ్లో ఒక 1000 రూపీస్కి కూపన్ ఉంది అని. బట్ వెస్ట్ సైడ్లో 1000 రూపీస్కి ఏం డ్రెస్ వస్తుంది లే అని చెప్పి నేను పట్టించుకోలేదు. అండ్ నేను కిందకి అలాగే వెళ్ళిపోయామన్నమాట. సో నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా, నేను వీడియో తీసుకుంటున్నాను, వీరు నన్ను ఇంకా మమ్మీ వీడియోలో పడిపోయింది అన్నట్టు వీళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారనమాట. సో పైన వెస్ట్ సైడ్ అనేది 2 floors ఉంటుంది, పైన కింద ఉంటుంది కాబట్టి
నేను సరే చూద్దాము, 1000 రూపీస్లో అయితే డెఫినెట్గా ఏమీ రాదు, అదైతే నాకు బాగా తెలుసు. వెస్ట్ సైడ్లో ఏమీ అలా దొరకదు. మనకు దొరికిన టీషర్ట్స్ కానీ అలా ఎందుకు వేస్ట్ చేయడంలే అన్నట్టు నాకు చెప్పి 2-3 మంత్స్ అయినా కూడా నేనైతే ఏమి సెలెక్ట్ చేసుకోలేదు. కలర్ బార్లో కూడా లిప్స్టిక్స్ అవి ఫౌండేషన్స్ అవి బాగానే ఉంటాయి. నేను లాస్ట్ టైం ఒక లిప్స్టిక్ తీసుకున్నాను, బట్ నేను మిగతా ఏ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ట్రై చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి కాస్మెటిక్స్ యూజ్ చేయలేదు. అయితే వెస్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, మీకు పైన చూపించాను కదా, కింద ఫ్లోర్ కూడా ఇంకోటి ఉంటుంది కాబట్టి వీళ్ళైతే ఏం చేస్తున్నారనేది నేను తర్వాత చూపిస్తాను. నేనైతే వెస్ట్ సైడ్ లోపలికి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత నాకు జస్ట్ జీన్స్ మీదకి ఒక చిన్న షర్ట్స్ లాంటివి 600 ఒక షర్ట్ నాకు చాలా నచ్చాయి. అయితే నా సైజులో అయితే 2 తీసుకున్నాను. మా పిల్లలు ఈ లోపు ఏం చేస్తున్నారంటే హస్బెండ్ కాఫీ అండ్ ఐస్ క్రీమ్స్కి అయితే వెళ్ళారనమాట. నేనైతే డైట్లో ఉన్నాను, ఎలాంటి అవుట్ సైడ్ ఫుడ్ తినను అని చాలా చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. కాఫీ టేస్ట్ చూడు చాలా బాగుంది, కుకీస్ టేస్ట్ చూడు చాలా బాగున్నాయి అని నేను టెంప్ట్ చేయడానికి ట్రై చేశారు. బట్ అయితే నేను అస్సలు అవి ఏమీ టచ్ చేయలేదు. ఎందుకంటే ఎంత కష్టపడి చేసే డైట్ వాకింగ్ అన్నీ కూడా గాలికి ఎగిరిపోతాయి అన్నమాట. మనం ఏమైనా టెంట్ అయ్యి అలాంటి కొంచెం తిన్న క్యాలరీస్ హై ఉంటాయి కాబట్టి. మా చిన్న పాప ఎప్పుడు స్టడ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే చూసుకుంటుంది. వెస్ట్ సైడ్లో లోపలికి వచ్చాం అనమాట. నాకు ఆ షర్ట్ నచ్చింది అని చెప్తే హస్బెండ్ తీసుకొచ్చారు. ఇదైతే ఇయర్ రింగ్స్ ఎలా వెతుక్కుంటుంది చూసారా. చిన్న వీడియో కూడా నేను తీసాను, ఎందుకంటే కలెక్షన్ అయితే వెస్ట్ సైడ్లో చాలా బాగుంటుంది. నేను ఈ ఇయర్ రింగ్స్కి అయితే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇయర్ రింగ్స్ కూడా కలెక్షన్ బాగుంటుంది అన్నట్టు, లేటెస్ట్ అన్నీ ఉంటాయి. అయితే నేను ఆ 2 షర్ట్స్ అయితే తీసుకున్నాను, కూపన్ ఉంది కాబట్టి. హస్బెండ్ అయితే రిమైనింగ్ అమౌంట్ ఇచ్చి కూపన్ కూడా వర్క్ అవుతుందా అని ఫస్ట్ అడిగితే వర్క్ అవుతుంది అన్నాకే నేను తీసుకున్నాను. ఎందుకంటే కూపన్స్ ఉన్నాయని నేను లోపలికి వెళ్ళాను, మళ్ళీ వేస్ట్ కాబట్టి హస్బెండ్ అయితే అవి 2 తీసుకున్నారనమాట షర్ట్స్. ఆ షర్ట్స్ ఏంటి జీన్స్ మీద అనేది నేను మీకు వేరే వ్లాగ్లో చూపిస్తాను. సరే, అయితే ఇక్కడ కలెక్షన్ కూడా వెస్ట్ సైడ్లో చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది. చాలామంది వెంచర్లో కానీ బయట సైడ్ ఫ్రెండ్స్ కానీ బయట వేరే వెంచర్స్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ చాలామంది అండ్ నా యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అడగడం జరిగింది, ఎక్కడ మీ డ్రెస్సెస్ ఫ్రాక్స్ ఎక్కువ తీసుకుంటారని. మోస్ట్లీ నాది అంత కలెక్షన్ ఎక్కువ 80% వెస్ట్ సైడే ఉంటుందండి. నెయిల్ పాలిష్లు చూసారు కదా, చాలా కలెక్షన్ ఉంటుంది. నేను పార్లర్ ఉండేటప్పుడైతే చాలా నెయిల్ పాలిష్ కలెక్షన్ అక్కడి నుంచే తీసుకునేదాన్ని. ఇప్పుడైతే అంత ఏమీ ఎక్కువ తీసుకోవట్లేదు, ఇంకా నాకు అవసరం లేదు అని అనిపిస్తుంది. ఉన్న ఫ్యూ ముందు అవి ఫినిష్ చేసేయాలి అన్నట్టు. ఈ చుక్చుక్రాయలు చూసారా, పెద్దోళ్ళం అయిపోయాం కానీ ఎక్కితే భలే ఉంటుంది అనిపిస్తుంది. మా పిల్లలు ఎక్కుతారా అంటే నవ్వేసి పక్కకి వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్మీ బూట్ క్యాంప్ నడుస్తుంది పిల్లలకి అన్నట్టు, భలే ఉందన్నమాట. అయితే ఒక చిన్న ఏసీలో, అంటే అంతా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది కాబట్టి మనకి అంత ఎండ ఏమీ అనిపించదు, చల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా లోపల. అంటే ఇది వెరైటీగా అనిపించింది బూట్ క్యాంప్ అనేది, సమ్మర్ క్యాంప్. చిన్నపిల్లలకి బిలో 8 years వాళ్ళకి బాగుంటుంది, 8 years వచ్చిన వాళ్ళ వరకు కూడా. తర్వాత కూడా మా పిల్లల్ని వెళ్తారంటే ఒక నవ్వేసి వెళ్ళిపోయారనమాట, మా అమ్మ అని చెప్పేసి. వాళ్ళు ఎక్కలేదు. ఒక ఆర్మీలో ఎలా ట్రైనింగ్ ఇస్తారో అలాంటివన్నీ చిన్నగా ఇక్కడ పెట్టారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. నాకన్నా ముందే ఇవన్నీ వీడియో తీద్దాము చిన్నగా అని చెప్పి నేనైతే ఇక్కడ ఇలా ఉండిపోయాను. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఇవన్నీ వాక్ చేయడానికి కూడా ఇవన్నీ ఉన్నాయి. అయితే పిల్లలు హస్బెండ్ అయితే నాకన్నా ముందే వెళ్ళిపోయి అల్లంత దూరంలో నిల్చున్నారు. సో నేను వీడియో తీసేసుకుని నా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. వీడియో తీసుకుని వాళ్ళ కోసం పరుగున నేను కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయిపోయాను. వాళ్ళ కంగారు అంతా ఏంటంటే ఫస్ట్ గేమ్స్ జోన్స్కి అయితే వెళ్ళిపోవాలి అన్నట్టు. చూస్తున్నారు కదా షాపింగ్. ఈ మాల్కి వస్తే నాకు పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరికీ దొరుకుతాయి అబ్బా. సారీస్ కానీ పెళ్ళికి మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఈ షాప్కి వెళ్తే సరిపోతుంది. లేడీస్కైనా జెంట్స్కైనా పిల్లలకైనా ఎవరికైనా ఇందులో అన్నీ దొరుకుతాయి. మ్యాక్స్ వచ్చింది. యాక్చువల్లీ ఇంతకుముందు మ్యాక్స్లో కూడా చాలా ఎక్కువ తీసుకునేదాన్ని 3-4 years బ్యాక్ వరకు కూడా. కానీ ఇప్పుడు అంత కలెక్షన్ క్వాలిటీ అంత నాకు ఏమో అంటే నాకు నచ్చిన మోడల్స్ కూడా అంత ఏం నచ్చట్లేదు. హోమ్ సెంటర్ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ కొత్తగా ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి హోమ్ సెంటర్లోని ప్రొడక్ట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి, డెకరేషన్ ఐటమ్స్ నుంచి కిచెన్ నుంచి అన్నీ. కానీ హోమ్ సెంటర్ లోపల మాత్రం వీడియో అస్సలు తీనివ్వరు.
చాలాసార్లు వెళ్ళినప్పుడు మేము స్టార్టింగ్లో ఇల్లు కొన్నప్పుడు కొంచెం తీసాను, కానీ అప్పుడు మనకైతే యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి ఏమీ అప్లోడ్ ఇప్పుడైతే వీడియోస్ ఏమి లేవు నా దగ్గర అది లోపలివి. అండ్ నెక్స్ట్ ఎప్పుడు మా పిల్లలు పిల్లలు ఎప్పుడు పైకి వెళ్దామా, ఎప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దామా అనే మూడ్లోనే ఉన్నారు, ఎక్కుతూనే ఉన్నారు ఎస్కలేటర్స్ అయితే మాత్రం. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను వేసుకునే చైన్ చాలామంది యూట్యూబ్లో కూడా అడిగారు అనమాట, సబ్స్క్రైబర్స్ అడిగారు, అండ్ వెంచర్లో కూడా చాలామంది అడిగారు, చాలామంది బయట ఫ్రెండ్స్ అడిగారు చైన్ ఎక్కడ తీసుకున్నావు బాగుందని. నేను తనిష్క్లో తీసుకున్నాను, ఇక్కడ ఈ మాల్లోనే తీసుకున్నట్టు నాకు బాగా గుర్తండి. సో టూ చైన్స్ తీసుకుని కూడా 2 years అవుతుంది, పార్లర్ ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట ఇక్కడ. సో ఆ కలెక్షన్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి, నీరు సోచ్ అండ్ బ్యాగ్స్ ఇవన్నీ. లేని ఐటెం అంటూ ఏముండదు, ఈ మాల్కి వస్తే నాకు అందుకే నచ్చుతుంది. అన్నీ మనం కొనకపోయినా విండో షాపింగ్ చేసినా మనకంటూ ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ ఏం తీసుకోవాలి, ఏమేమి ఉంటాయి అన్నట్టు. సో అదనమాట సంగతి ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఎస్కలేటర్ అయితే ఎక్కేసారు మా వాళ్ళు, వెళ్ళాలి పైకి అన్నట్టు. సో ఇప్పుడు ఏముంటుంది, అమ్మ ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం అస్సలు నేను చూడకూడదని అనుకున్నాను. మా పిల్లలు ఏడిపిస్తారు, బర్గర్ తింటావా అమ్మ అని చెప్పి. జనరల్గా నేను ఎప్పుడు బర్గర్ అనేది తినను, అది బర్గర్ తిన్నా పిజ్జా తిన్నా నా ఫీల్ ఏంటంటే లోపల ఏంటో రాళ్ళు వేసుకున్నట్టు ఫీల్ అవుతాను. తింటే ఎప్పుడైనా KFC చికెన్ తిన్నానేమో, కానీ నేను బర్గర్లు పిజ్జాలు ఇప్పుడే కాదు ఎప్పుడు తిన్నాను, లావు ఉన్నప్పుడు కూడా నేను అవి తిన్నాను. పైన అయితే PVR మూవీస్ నడుస్తాయి అన్నమాట. సో వ్యూ చూస్తున్నారా పైన నుంచి కిందకి ఎలాగుంది, నెక్సెస్ మాల్లో బూట్ క్యాంప్ నడుస్తుంది కదా. ఇంకా ఎక్కువసేపు అయితే ఈ వ్యూని కవర్ చేయడానికి ట్రై చేయలేదు, ఏమైనా ఫోన్ పడిపోయిందంటే మన 1,30,000 హాంఫర్ట్ అయిపోతాయి అన్నట్టు. అదేనండి, చేతిలో ఉన్న ఫోన్ కింద పడిందంటే ఇంకేం లేదు, పగిలిపోతాయి అన్నట్టు నేను ఇంకా ఎక్కువైతే కవర్ చేయలేదు. నెక్స్ట్ గేమ్స్ జోన్కి అయితే వచ్చాను. నెక్స్ట్ ఈ వీడియో అయితే సపరేట్ వ్లాగ్ చేస్తాను, గేమ్స్ ఇల్లు ఎలా ఆడారు లోపల ఫన్ అని. నేను ఎక్కువసేపు అయితే లోపల ఉండను, ఎందుకంటే ఆ సౌండ్స్కి మన హెడ్ పగిలిపోద్ది, వైబ్రేట్ అవుతుంది అన్నట్టు నా ఫీల్. నాకు అంత నచ్చదు, ఆ సౌండ్స్ అయితే అంత నచ్చదు. హస్బెండ్ అయితే తీసుకుని పిల్లలకి ఏం కావాలి, ఏం గేమ్స్ ఆడతారు అని చెప్పి తీసుకెళ్లారనమాట. మెయిన్ వచ్చింది అయితే వీళ్ళు గేమ్స్ ఆడించడానికి. అదనమాట సంగతి ఫ్రెండ్స్. నేను ఎలా కవర్ చేశాను, అన్నీ కవర్ చేశాను అని ఏం లేదు, పైన నేను ఒక 30 to 40% కవర్ చేశాను. నెక్సెస్ మాల్లో ఎలా ఉంది చూసి కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.